ఈ విమానాలు బాగా ఎక్కుతున్నారట జనాలు, విమాన ప్రయాణాలు ఎక్కువ చేస్తున్నారట. విమానాశ్రయాలు కళకళ. గత ఏడాదితో పోలిస్తే ఈ జనవరిలో భారీగా పెరిగిన ప్రయాణికుల సంఖ్య అట. తెలుగు రాష్ట్రాల్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అయితే 21% పెరిగిరట జనం. విజయవాడలో 46, విశాఖలో 33.8% పెరుగుదల. రోజుకు 1,00,000 మంది ప్రయాణికులకు చేరువలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ అట. శంషాబాద్ విమానాశ్రయంలో రోజువారీ ప్రయాణికుల సంఖ్య 1,00,000 దాటే రోజు మరెంతో దూరంలో లేదు. శంషాబాద్ నుంచి ఇటీవల మరిన్ని దేశీయ అంతర్జాతీయ సర్వీసులు ప్రారంభమయ్యాయి. దీంతో ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది. ఫిబ్రవరి 21వ తేదీన రికార్డు స్థాయిలో 96,000 మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు. దేశీయ ప్రయాణికులు విశాఖపట్నంలో 31.9% పెరిగితే విజయవాడ ఎయిర్పోర్ట్లో 48.1% పెరిగిరట. ఇక్కడ చూడండి, మన దగ్గర హైదరాబాద్లో 2025 జనవరిలో ప్రయాణించిన వాళ్ళు 26,42,587 మంది ప్రయాణించిరట. అంటే దాదాపు 1,00,000 మంది పర్ డే. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో 69,03,650. ముంబై ఎయిర్పోర్ట్ 49,94,239 ఓన్లీ ఇన్ జనవరి. బెంగళూరులో 37,24,24,850 మంది. కోల్కతా 19,41,893. చెన్నై 20,64,961. విశాఖపట్నం 2,72,717 మంది. విజయవాడలో జనవరిలో ప్రయాణించిన వాళ్ళు 1,31,061 మంది. సో మన రాష్ట్రం టాప్ 4లో ఉన్నది హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి. సో అందుకే మరిన్ని విమానాశ్రయాలని చేయాలి. ఇప్పుడు వరంగల్లో విమానాశ్రయం అవసరం ఉంది. ఇంకా పెంచితే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. రాష్ట్రానికి కూడా మంచిదే.